నవరత్నాలని అమలు చేసిన తీరుతో సీఎం జగన్ పై ప్రజలకు నమ్మకం ఏర్పడిందని వైసీపీ విశాఖ వెస్ట్ నియోజకవర్గ అభ్యర్థి అడారి ఆనంద్ అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం రియల్ విజన్ కలిగిన నేత జగన్ అని కొనియాడారు. వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆనంద్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఆయన చేసిన తప్పులకు భయపడి పారిపోయి ఇక్కడికి వచ్చాడు. ఆయన 2014లో ఆయన ఓటుకు నోటుకు కేసులో దొరికిపోవడం వలన భయపడి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమరావతి వచ్చేసి అమరావతిలో కూర్చోవడం జరిగింది. మనకి ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాల అవకాశం ఉన్నప్పుడు కూడా ఈరోజు అది పోనీ అదేనా డెవలప్ చేశారంటే అది కూడా డెవలప్ ఒక ఇటుక ముక్క కూడా వేయలేదు. ఈరోజు మనకున్న ఏదైతే అసెంబ్లీ ఉందో అలాగే సెక్రటరియట్ ఏదైతే ఉందో అవన్నీ టెంపరీ. అది కూడా ఒరిజినల్గా కాంక్రీట్గా కట్టినది కాదు, అది కూడా టెంపరీ, మొత్తం టెంపరీ. వర్షం పడితే కారిపోద్ది, అంత దారుణంగా ఉంటుంది. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, ఎక్కడా చేయదు. ఉత్తిన గ్రాఫిక్స్ మాటలు మీడియాను అడ్డం పెట్టుకొని అబద్ధాలు నిజాలు చేయడానికి ట్రై చేయడం తప్ప ఇంకోట్లేదు. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ మేనిఫెస్టోని వాటిని నమ్మితే మళ్ళీ మనం పూర్తిగా వెనకబడతాం, మోసపోతాం.